ఎవరి పేరైతే ఎం అనే అక్షరంతో మొదలైందో వాళ్ళకి ఈ భీష్మ ఏకాదశి తర్వాత అద్భుతమైనటువంటి యోగం పట్టబోతుంది. సో ఎందుకంటే వీళ్ళ జీవితంలో స్టార్టింగే ట్రబుల్స్ ఉంటాయి. ప్రతి విషయంలోనూ వీళ్ళు ఆచి తూచి అడుగు వేస్తారు, అయినా వైఫల్యమే చెందుతారు. మెయిన్గా విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఆ ఉద్యోగాన్ని అనూహ్యంగా కోల్పోయి రుణ బాధల్లో పీకల్ లోతుల్లో అప్పుల్లో ఉన్నవాళ్ళు ఎం అనే అక్షరంతో మీ పేరు మొదలైతే ఒక్కసారి ఆ ఎంని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎం అంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక పర్టికులర్ పాయింట్ వరకు వెళ్తుంది, మళ్ళీ సాచురేషన్ పీరియడ్ వస్తుంది, తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్. వీళ్ళ జీవితంలో ప్రతి 2.5 సంవత్సరాలకి ఒక్కొక్కసారి వీళ్ళ జీవితంలో చేంజ్ అనేది వస్తుంది. మీ పేరు ఎం అనే అక్షరంతో మొదలై వెంటనే AEIOU ఈ లెటర్స్ తో ఏదైనా ఒక లెటర్ వస్తే ఖచ్చితంగా నక్షత్ర లగ్న కుండల్ని మీరు పాటించవలసిందే. మీ పేరులో ఎం అనే అక్షరం వచ్చేసి అందులో 6 అక్షరాలు ఉన్న మీ ఎం తర్వాత వెంటనే ఏదో ఒక ఓవెల్ వచ్చినా మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. ప్రతి విషయంలోనూ మీకు ఫస్ట్ ఆటంకం. ఏ పని చేద్దామన్నా కలిసి రాదు. డబ్బు మీరు బయట వాళ్ళకు చూడడానికి పెద్ద మంచు పర్వతం లాగా సంపాదిస్తారు, కానీ ఇంటికి తీసుకువస్తే అది చిన్న గ్లాస్ వాటర్ కూడా ఉండవు. ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు. ఒక్కసారి మీ పేరు ఎం అనే అక్షరంతో మొదలై వెంటనే AEIOU ఈ లెటర్స్ తో పేరు స్టార్ట్ అయితే నన్ను పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి విజయాన్ని మీరు చూడబోతున్నారు.